ఈరోజు పటంచెరు అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఉమ్మడి కుటుంబ సభ్యుల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు పెద్దలు శ్రీ మైపాల్ రెడ్డి గారికి శాసనసభ్యులు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మనంబడి ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి, మాజీ మంత్రివర్యులు, మొన్న మన ఉమ్మడి మెదక్ జిల్లాని వెన్నంట ఉండి పార్టీ క్యాడర్ని ఏకంగా చేసి మనందరికీ ఘన విజయం ఇచ్చి మళ్ళీ ఈసారి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా అదే సీన్ రిపీట్ చేసే విధంగా, అదే విక్టరీ ఇచ్చే విధంగా అహర్నిశలు కృషి చేస్తున్న మన హరీష్ రావు గారికి, అదేవిధంగా మన మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గారికి, వేదిక మీద ఉన్న అందరూ ప్రముఖ లీడర్లు, సీనియర్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా సోదరి సోదరమణులు, మన కార్యకర్తలందరికీ కూడా పత్రికా మిత్రులకు నమస్కారం. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. మీ అందరి మధ్యలో 11 సంవత్సరాలు ఈ ఉమ్మడి జిల్లాలో అధికారిగా పనిచేసి నాకు 2-3 జ్ఞాపకాలు ఉన్నాయి. ఒక్క నిమిషంలో ఆ జ్ఞాపకం చెప్తాను. 2002 సంవత్సరంలో మైపాలన్న అప్పుడు ఎంపీపీగా ఉన్నప్పుడు, నేను ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆ రోజు తరచుగా రావడం, చాలాసార్లు మేము కలవడం జరిగింది. ఆ రోజు నేను 2002లో వారు ఒకరోజు ఒక విషయం మాట్లాడడం జరిగింది. అన్నా, నువ్వు ఎప్పుడైనా కూడా ఎమ్మెల్యే అవుతావు, నిన్ను ప్రజాప్రతినిధిగా చూస్తాను నేనని చెప్పి 2002లో అన్నాను. వారు మూడోసారి మీ ఆశీస్సులతో, మీ అండతో మూడోసారి కంటిన్యూస్ గా శాసనసభ్యులై 9,000 కోట్ల రూపాయలను ఇవాళ పటాన్చెరు నియోజకవర్గం అంటే మినీ ఇండియా. మరి అట్లాంటి నియోజకవర్గంలో అహర్నిశలు కృషి చేసి అన్ని విధాల ఫండ్స్ తెచ్చుకొని హరీష్ అన్న గారి డైరెక్షన్ లో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మైపాలన్న నాకు దాదాపు 22 సంవత్సరాల నుంచి ఒక మంచి మిత్రుడిగా నేను కలిసి ఉన్నాం. మరి అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు ఆ రోజు నేను జిల్లాలో పనిచేస్తున్నప్పుడు వారు ఇక్కడ మనకు శాసనసభ్యులుగా సంగారెడ్డికి ఉండేది. మరి వారు కూడా అతను చాలా సన్నిహితంగా ఉండడం, అదేవిధంగా గౌరవనీయులు మన పెద్దలు భూపాల్ రెడ్డి గారు అప్పుడు ఇక్కడ జిల్లా నుంచి సీనియర్ నాయకుడిగా ఉండి వారు కూడా నాతో ఎప్పుడు కూడా మేము మాట్లాడేది. అదేవిధంగా మన నగేష్ అన్న, పుష్ప నగేష్ గారు కౌన్సిలర్ ఇక్కడ ఉన్నప్పుడు, నేను జీహెచ్ఎంసీలో పనిచేసినప్పుడు కూడా 2 సార్లు వారితో నేను పనిచేయడం జరిగింది. ఈ విధంగా బాగా ఇక్కడ పరిచయాలున్న వ్యక్తిగా, అదేవిధంగా ఈ పటంచెరు నియోజకవర్గంలోనే నేను నివాసం ఉంటూ, స్థిర నివాసం ఉంటూ మీ వెంబడి ఉన్నాను. అయితే నేను 2 విషయాలు చెప్తాను. నేను బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇక్కడ ఎవరైతే హాల్లో ఉన్నారో బీఆర్ఎస్ కుటుంబంలో మీ అందరి గుండెల్లో ఉంటూ, మీ అందరి కుటుంబ సభ్యుడిగా ఉంటూ, ఎలాంటి ఈ మన మైపాల్ అన్నతో, అదేవిధంగా అందరు స్థానిక నాయకులందరితో కలిసిమెలిసి ఉంటూ మీలో ఒక్కరినై ఈ అభివృద్ధికి తోడ్పడతానని చెప్పి ఇవాళ ప్రమాణం చేసి ఈ వేదిక నుంచి మీకు చెప్తా ఉన్నా. ఒక అధికారిగా తప్పకుండా నాకు మంచి అవకాశం ఉంటుంది. నాకున్న పరిచయాలు, నాకున్న పరిపాలన అనుభవం ఈ పటంచెరు నియోజకవర్గానికి, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి తప్పకుండా కృషి చేసి పార్లమెంటులో ఇక్కడ ఉన్న అవసరాలను గట్టిగా కొట్లాడి మన జిల్లాకు, మన ఉమ్మడి మెదక్ జిల్లాకు, పార్లమెంట్ నియోజకవర్గానికి, రాష్ట్రానికి నా వంతు కృషి చేస్తానని చెప్తూ, ఒక కలెక్టర్గా, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మీ మధ్యలో ఉండి పనిచేసే అవకాశం వచ్చింది. తప్పకుండా మీ అందరి తోడు తీసుకొని అభివృద్ధి పథంలో ఉండి మీ అందరితో సమైక్యంగా ఉండి మీ అందరి మంచి సంబంధాలతో, మీ అందరి జీవనంతో మంచి సర్వీస్ ఇస్తానని చెప్తూ, మరి నన్ను మీరు అఖండ విజయం ఇవ్వాలని, మైపాలన అనే విధంగా 3 సార్లు గెలిపించారు. ఇక్కడ బీఆర్ఎస్ క్యాడర్ గట్టిగా ఉంది. మన బీఆర్ఎస్ క్యాడర్ ఖచ్చితంగా 4 రోజులు గట్టిగా పనిచేసినట్టయితే తప్పకుండా మన ఘన విజయం సాధిస్తాం. ఇప్పుడు తెలుస్తా ఉంది కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందో. తప్పకుండా నిరుత్సాహం చెందకుండా మనందరం సమిష్టి కృషి చేసి నా విజయానికి తోడ్పడితే 5 సంవత్సరాలు నేను మీ ఎంబడే ఉంటాను, మీలో మనిషినైతా, మీ ఎంబడి నాకున్న పరిపాలనా విధానం, నాకున్న అనుభవంతో సేవ కార్యక్రమాలు చేస్తానని చెప్పి మీకు చెప్తా ఉన్నాను. అదే కాకుండా
సేవా కార్యక్రమాలలో ఇంకా ట్రస్ట్ కార్యక్రమాలు కూడా చెప్తా ఉన్నాను. అవన్నీ కూడా మీకు తెలిసిన విషయమే. సమయం లేదు కాబట్టి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. మీ అందరు కూడా మీ దీవెనలు ఇవ్వాలని, నన్ను విజయం బాటలో నడిపియాలని, మీ అందరి సమిష్టి కృషి కావాలని, ఒక్క నెల రోజులు, ఒక్క 30 రోజులు మీ సమయాన్ని నాకు ఇవ్వండి. నేను ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడతా. నా అనుభవంతో మీ గుండెల్లో ఉంటా. నాకు ఎలాంటి గ్రూపులు అవసరం లేదు. ఒక స్వేచ్ఛగా, ఒక మంచి పార్లమెంట్ సభ్యునిగా, మంచి పరిపాలన ఇచ్చే విధంగా, ప్రజల మనిషిగా, పేద కుటుంబాల గుండెల్లో ఉండి కార్యకర్తలాగా మీ ఎంబటి పనిచేస్తానని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మైపాలన్నకు, వేదిక మీద ఉన్న లీడర్లందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. జై తెలంగాణ.